హాయ్ అండి. ఇవాళ డెలివరీస్ అయిన తర్వాత నడికట్టు కానీ అబ్డామినల్ బైండర్స్ కానీ వేసుకోవాలా అని అడుగుతున్నారు. కంపల్సరీగా వేసుకోవాలండి. నడికట్టు కట్టుకోవటం ఇదివరకటి రోజుల్లో వాళ్ళకి బాగానే వచ్చేది, కానీ ఇప్పుడు జనరేషన్స్కి కొద్దిగా రాకపోవచ్చు. సో వాళ్ళకి అబ్డామినల్ బైండర్ అయినా పర్వాలేదు. ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఏమవుతుందంటే అన్ని లిగమెంట్స్ని ల్యాక్స్ చేస్తుంది అనమాట. బ్యాక్ బోన్ని, పెల్విక్ బోన్స్ని, పెల్విక్ లిగమెంట్స్ని అన్నిటినీ ల్యాక్స్ చేయటం వల్ల కొంచెం లూజ్గా అలా అనిపిస్తుంది అనమాట బాడీ డెలివరీ అయిన తర్వాత. సో దానికి ప్రాపర్గా కనుక మనం బైండర్ కానీ నడికట్టు కానీ వేయకపోతే బ్యాక్ ఏక్స్ వస్తాయి. తర్వాత ఈ సిజేరియన్స్ అయినాకైతే కంపల్సరీగా బైండర్ వేసుకుంటేనే మంచిది. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేసుకోవడం కొంచెం 6 weeks వరకు ఆగమంటాం కదా. నార్మల్ డెలివరీ అయితే వెంటనే చేసుకోవచ్చు, కానీ సో వన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల లిగమెంట్స్ నార్మల్కి వచ్చేస్తూ ఉంటాయి. న్యాచురల్గానే పోస్ట్మార్టం పీరియడ్ కొంత అయ్యేసరికి నార్మల్కి వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత మనం ఎక్సర్సైజ్ చేసుకోవటం వల్ల కరెక్ట్గా ప్రీవియస్గా ఎలా ఉన్నారో అలా వచ్చేస్తాయి అన్నమాట లిగమెంట్స్ అన్నీ. సిజేరియన్స్లో కొంచెం లేట్గా వస్తాయి కాబట్టి కంపల్సరీగా అబ్డామినల్ బైండర్ కానీ నడికట్టు కానీ కంపల్సరీగా వేసుకోవాలి. అయితే పర్మనెంట్గా మనకి బ్యాక్ ఏక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో తర్వాత చేసుకోవటం వల్ల ఉపయోగం ఉండదు, ఇమీడియట్గానే చేసుకుంటే మంచిది. సో వెయిట్ బేరింగ్ అవన్నీ స్పైన్ మీద పెల్విస్ బోన్ మీద ప్రాపర్గా పట్టడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట బైండర్ వేసుకోవటం వల్ల. ఓకే, థ్యాంక్ యూ.